దేవర మూవీ రివ్యూ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అద్భుతమైన పాత్రతో, అద్భుతమైన నటనతో సోలో హీరోగా కంబ్యాక్ ఇచ్చాడు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో సూపర్ హిట్ అయ్యారనే చెప్పవచ్చు. పోటా పోటీగా వీరిద్దరి నటన సినిమా పెద్ద ఆస్తి లాంటిది అని చెప్పి ఉమర్ కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమాలో తారక్ లుక్ చాలా బాగుంది. తన అద్భుతమైన నటనతో అందరినీ ఇట్టే కట్టిపడేశారు. సైఫ్ అలీ ఖాన్ ఫామ్ లోకి వచ్చాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత చాలా బిజీగా మారుతాడని అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో గతంలో ఎన్నడూ చూడని సైఫ్ ని చూపించారు. నిజంగా దుమ్ము రేపేశాడనే చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే సముద్రంలో సన్నివేశాలు ఈ మూవీకి టోటల్ గా హైలైట్. సినిమా కథ సాధారణంగానే ఉన్నప్పటికీ కొరటాల శివ మాత్రం తన స్క్రీన్ ప్లే తో మ్యూజిక్ చేశాడని చెప్పాలి. అనిరుద్ రవిచందర్ అందించిన బీజిఎం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర సెట్ అవ్వలేదనిపిస్తుంది. కథ మధ్యలో ఏదో ఇరికించినట్లుగా అనిపించిందని చెప్పి ఉమర్ సంధు సైతం రాసుకొని వచ్చారు. అలాగే ఓవర్సీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్వెల్ బ్యాంక్ కానీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కానీ అదిరిపోయిందనే చెప్పాలి. షార్క్ తో చేసే ఫైట్ తెలుగులోది కాదని ఇండియాలోనే ఇంతవరకు కూడా ఎవరు చూడని రీతిలో ఉంది అని చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ఒక హైలైట్. సముద్రంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది అనే చెప్పాలి. ఎనీవేస్ మీరు కూడా మీ కామెంట్స్ ని మా కామెంట్ బాక్స్ లో కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.